జై శ్రీరామ్. లోకం పోకడ చూస్తుంటే ఒక్కోసారి ఈ లోకం ఇట్లా ఈ సమాజంలో నీతి గల వాళ్ళు బతకడం కష్టమేమో అనిపిస్తుంది. మన డబ్బులైతే ఒకలాగా, ఎదుటివారి డబ్బులైతే ఒకలాగా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఏదో ఈ మధ్య ఏదో సినిమాలో చూశాను, నాదైతే ₹1 అయినా వదులుకోను, ఎదుటోడిది 1000 రూపాయలైనా తీసుకోను అని. నిజంగా అది నీతిగా ఉండే వాళ్ళకి చాలా చాలా సరిపోతుంది ఆ మాట. వేరే వాళ్ళకు దానం చేయాలి అంటే మనది ఏమి పోతే పోయింది అని అనుకుంటారు. మనకి ఇవ్వాలి అని అంటే మాత్రం ఎందుకు డబ్బులకి పీనాస్తనము అనిపిస్తారు. పద్ధతిగా లెక్క ప్రకారం ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పటి సమాజంలో చోటు లేదు. వాళ్ళకి పీనాసితనం అన్న పదం అంటగడతారు. ఎందుకు? మన పైసలైనా ఒకటే, ఎదుటివాడి పైసలైన డబ్బులైనా ఒకటే కదా. ఎందుకు అట్లాంటి మనస్తత్వం అలవర్చుకోవడం? దయచేసి అట్లాంటి మనస్తత్వాన్ని విడనాడండి. మన డబ్బులైనా ఒకటే, ఎదుటివాడి డబ్బులైనా ఒకటే. మన డబ్బులు ఎలా ఒకలాగా చూస్తాము జాగ్రత్తగా, ఎదుటివాడి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అట్లానే చూడాలి. ఏదో సరదాగా ఏముందిలే, ₹5 ₹10 అని కాదు. ఎంత కష్టపడితే వస్తున్నాయి డబ్బులు. మధ్యతరగతి వాళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి మనస్తత్వాలతో. ఎందుకు మన ఒకళ్ళ డబ్బులు మనకు వద్దు అని అనుకునే వాళ్ళ దగ్గర పీనాస్తనం అని, లోభత్వం అని అంటగట్టకండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.